సమరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య జుట్టు రాలిపోవటం, జుట్టు తెల్లబడిపోవటం అండి. అవునా కాదా? నిజమే కదండి. ఈ రోజుల్లో మనం చిన్న చిన్న పిల్లల్లోనే చూస్తున్నాం. జుట్టు అనేది తొందరగా తెల్లబడిపోవటం, జుట్టు రాలిపోవటం అనేది జరుగుతూ ఉందన్నమాట. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు అనేవి ఉంటాయండి. వంశపారంపర్యం కావచ్చు, లేదంటే గనక ఆహారంలో పోషక విలువల లోపం వల్ల కావచ్చు, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, ఒత్తిడి వల్ల కావచ్చు, అలాగే మగవాళ్లలో అయినట్లయితే గనక పొగ త్రాగే అలవాటు ఉంటుంది కదా, దాని మూలంగా కూడా జుట్టు రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైనటువంటి సైనసైటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నా కూడా మనకి జుట్టు రాలిపోవటం, అలాగే జుట్టు తొందరగా తెల్లబడిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మన శరీరంలో మెలనోసైట్ యాక్టివిటీ శరీరపు రంగుకి, జుట్టుకి సంబంధించినటువంటి సెల్స్ని అభివృద్ధి చేస్తుంది. దీని అభివృద్ధి సరిగ్గా లేకపోతే గనక జుట్టు నల్లగా ఉండేందుకు తోడ్పడేటువంటి మెలనిన్ పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో ఏమవుతుందంటే నల్లగా ఉండాల్సిన జుట్టు తెల్లగా మారుతుందన్నమాట. మనం సరైన టైంకి నిద్రపోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం, మంచి పోషకాహారం తీసుకోవటం ఇవన్నీ చేయడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించినట్లయితే కనుక మన జుట్టును చక్కగా నల్లగా మృదువుగా ఉంచుకోవచ్చండి. అవేంటో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. అలోవెరా గుజ్జుని మృదువుగా చేసి కుదుళ్ళు దగ్గర బాగా పట్టించి వేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసి ఓ 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేయడం వల్ల అది కుదుళ్లలోకి వెళ్ళి శిరోజాలలోని pH స్థాయిని బ్యాలెన్స్ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె, ఉసిరికాయ జుట్టుకి మంచి పోషణ. ఉసిరికాయలో వైటమిన్ సి మరియు యాంటీబయోటిక్స్ ఉన్నందువల్ల అందులో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. 1 కప్పు కొబ్బరి నూనెలో ఎండబెట్టిన 4 ఉసిరికాయల్ని వేసి నూనె నల్లగా అయ్యేంత వరకు మరిగించాలి. చల్లారేక దాన్ని మాడుకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1 లేక 2 సార్లు చేయాలండి. ఇలా చేసినట్లయితే గనక జుట్టు చక్కగా పెరుగుతుంది, అలాగే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా జుట్టు పెరగడానికి, జుట్టు చక్కగా హెల్దీగా ఉండటానికి అవసరమైనటువంటి మెలనిన్ పిగ్మెంట్ పెరుగుదలకు కరివేపాకు కలిపిన కొబ్బరి నూనె మంచి ఔషధంలా పనిచేస్తుంది. గుప్పెడు కరివేపాకుల్ని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో వేసి రంగు మారేంత వరకు మరిగించాలి. ఆ నూనెను వడకట్టేసి తలకు పట్టించి మసాజ్ చేసి ఒక 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు ఉంచాలండి. ఇలా వారానికి 1 లేదంటే 2 సార్లు చెయ్యాలి. గోరింటాకు మనకి న్యాచురల్ హెయిర్ కలర్ ఏజెంట్లా పనిచేస్తుందండి. గుప్పెడు గోరింటాకులో 3 టీ స్పూన్ల ఉసిరి పొడి, 1 టీ స్పూన్ కాఫీ పొడి, కొద్దిగా పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేసి అది ఆరిపోయిన తర్వాత తలస్నానం చేయాలన్నమాట. ఇలా 2 నుండి 4 వారాలకోసారి చేస్తే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది. నల్ల నువ్వులు జుట్టుకి చాలా మంచివండి. వీటిల్లోని ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, మెలనిన్ పిగ్మెంట్ ఉత్పత్తికి దోహదపడతాయి అన్నమాట. దీని మూలంగా జుట్టు చాలా బాగా పెరుగుతుందన్నమాట. ఈ చిట్కాలతో పాటు వైటమిన్ బి, ఐరన్, కాపర్, ఐడిన్ లభించే ఆహారం కూడా మనం క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇవన్నీ పాటించిన తర్వాత మనకి వెంటనే రిజల్ట్ రాదండి. రిజల్ట్ కోసం మనం కొన్ని వారాల పాటు, లేదంటే కనుక కనీసం 2-3 నెలల పాటైనా సరే వేచి చూడాలన్నమాట. ఇలా ఈ చిట్కాలను మనం రెగ్యులర్గా ఒక 2-3 నెలల పాటు చేసినట్లయితే కనుక మనకి మంచి ఫలితం ఉంటుందన్నమాట. మరి తప్పకుండా ఈ చిట్కాలను పాటించి మీ జుట్టును తొందరగా తెల్లబడకుండా, అలాగే నల్లగా ఉండేలా చేసుకుంటారు కదా. మరి ఆలస్యం ఎందుకు? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.